హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. కల్ట్ సాంగ్స్ని రీమిక్స్ చేయడం కామన్. రీసెంట్ టైమ్స్లో ఈ కల్చర్ తగ్గింది అనుకుంటున్న టైంలో మళ్ళీ ఓల్డ్ సాంగ్స్కి ప్రాణం పోస్తున్నారు మన మేకర్స్. తమ సినిమాలకి పాత చార్ట్ బస్టర్స్ని వినియోగించుకోవడంతో పాటు ఆడియన్స్కి కొత్త అనుభూతిని ఇస్తున్నారు. మొన్న కిరణ్ అబ్బవరం ఓల్డ్ పాటలకి మాస్ స్టెప్పులేస్తే డార్లింగ్ బాలీవుడ్ కల్ట్ సాంగ్ కి అద్దరగొట్టాడు. ఓల్డ్ సాంగ్స్ లేదా ఒక చిన్న ట్రాక్ ని రీమిక్స్ చేసే కల్చర్ నార్త్ టు సౌత్ ఊపందుకుంటోంది. గత ఏడాది వచ్చిన కేరాంప్ లో రాజశేఖర్ ఆయుధం సినిమాలోని ఇదేమిటమ్మా మాయా మాయ, బాలకృష్ణ సమరసింహారెడ్డిలోని నందమూరి నాయక సాంగ్స్ లోని ట్రాక్స్ కి కొంతసేపు స్టెప్పులేసి అదరగొట్టాడు కిరణ్ అబ్బవరం. ఈ చిన్న సీన్ ని థియేటర్ లో మస్త్ ఎంజాయ్ చేశారు ఆడియన్స్. ప్రెసెంట్ బాలీవుడ్ ని షేక్ చేస్తున్న ధురంధర్ లో కల్ట్ సాంగ్స్ ను ఈ జనరేషన్ కి తగ్గట్లుగా మార్చి సీన్స్ క్రియేట్ చేశారు మేకర్స్. రంబాహో అనే ఓల్డ్ సాంగ్ యాక్షన్ ఎపిసోడ్స్ లో చక్కగా వినియోగించారు కంపోజర్స్ శశ్వత్ సచ్దేవ్, సయంతన్ గుహ. ఇదే కాదు, మోనికా ఓ మై డార్లింగ్, హవా హవా సాంగ్స్ ట్రాక్స్ కూడా వాడేశాడు దర్శకుడు ఆదిత్యధర్. ఇప్పుడు మారుతి తమన్ కూడా ఇలాంటి ప్రయోగమే రాజాసాబ్ లో చేశారు. 1982లో వచ్చిన డిస్కో డాన్సర్ సినిమాలోని కల్ట్ క్లాసిక్ సాంగ్ నాచే నాచే సాంగ్ ని రాజాసాబ్ కోసం రీమిక్స్ చేశాడు మారుతి. అప్పట్లో అది క్లబ్ సాంగ్ కాగా ఇప్పుడు రొమాంటిక్ సాంగ్ గా మార్చారు. ఈ జనరేషన్ కి తగ్గట్లుగా ట్యూన్ చేసి ఆదరగొట్టాడు తమన్. డార్లింగ్ స్టెప్స్, ముద్దుగుమ్మలు మాలవిక, నిధి అగర్వాల్, హృతిక్ కుమార్ గ్లామర్ ట్రీట్స్ అదనపు అట్రాక్షన్. ఇప్పటి వరకు వచ్చిన టీజర్ ట్రైలర్స్ ఒక ఎత్తు అయితే ఈ పాట మరో ఎత్తు. బాలీవుడ్ లో ఓపెనింగ్స్ కి ప్లస్ అయ్యేటట్లుగా కనిపిస్తోంది. జనవరి 9న థియేటర్ లోకి వస్తున్న ఈ సినిమా ఎన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందో చూడాలి. ఫామ్ కోల్పోయిన సీనియర్ హీరోస్ అంతా విలన్స్ గా టర్న్ తీసుకుంటున్నారు. సంజయ్ దత్ నుండి బాబీ డియోల్, జగపత్ బాబు వరకు యాంటాగనిస్టులుగా ఫుల్ బిజీ. వీళ్ళంటే హీరోస్గా మార్కెట్ కోల్పోయారు కాబట్టి విలన్స్గా మారారు అనుకుంటే ఓకే, కానీ హీరోస్గా ఫుల్ క్రేజ్ ఉన్నా కూడా నెగటివ్ రోల్స్ చేస్తున్నారు కొందరు స్టార్స్. వాళ్ళెవరో ఒలుక్కిద్దామా? హీరోగా మార్కెట్ డల్ గా ఉండడంతో బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ విలన్ గా చేంజ్ అయ్యాడు. షారుఖ్ ఖాన్ కింగ్ సినిమాలో విలన్ అవతారం ఎత్తాడు. హీరోగా అభిషేక్ కు అవకాశాలు లేకపోయినప్పటికీ ఆర్టిస్ట్ గా అవకాశాలు కూడా దొరకలేదు. ఇప్పటికీ మెయిన్ లీడ్ గా ఛాన్స్లు వస్తూనే ఉన్నాయి. కానీ అనవసరంగా ప్రొడ్యూసర్స్ ను ఇబ్బంది పెట్టకూడదనుకున్నాడో లేక ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తానన్నారో ఏవో కింగ్ మూవీలో షారుఖ్ తో తలపడబోతున్నాడు. అయితే అభిషేక్ కు విలన్ రోల్ చేయడం ఇప్పుడేవి కొత్త కాదు. గతంలో ఆల్రెడీ కొన్ని సినిమాల్లో నెగిటివ్ రోల్స్ చేశాడు. మాలీవుడ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ లో పృథ్వీరాజ్ సుకుమార్ అని ఒకరు. హీరోగానే కాదు, దర్శకుడిగా వెల్ నోటెడ్ అండ్ సక్సెస్ఫుల్ పర్సన్. మలయాళంలో ఫుల్ డిమాండ్ ఉన్న హీరో, కానీ తెలుగులో విలన్ అవతారం ఎత్తాడు. మహేష్ బాబు రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న వారణాసిలో రణకుంభర్ రోల్ చేస్తున్నాడు. సరికొత్త విలనిజాన్ని ప్రదర్శించబోతున్నాడు. శాండల్వుడ్ ను పాన్ ఇండియా స్థాయికి తీసుకువెళ్లిన హీరో యష్ కేజీఎఫ్ సిరీస్ చిత్రాల తర్వాత బాలీవుడ్ అతని నెక్స్ట్ సినిమా టాక్సిక్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తోంది. కానీ యష్ మాత్రం బాలీవుడ్ లో విలన్ రోల్ పోషించడానికి వెళ్లిపోయాడు. ఇప్పటి వరకు ఇండియన్ సినీ చరిత్రలో కని విని ఎరుగని భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న రామాయణలో రావణుడిగా కనిపించబోతున్నాడు. కోలీవుడ్ వర్స్టైల్ యాక్టర్ విజయ్ సేతుపతి హీరోగా ఎన్ని సక్సెస్లు అందుకున్నా కూడా విలన్ రోల్ ఉందనగానే కాదనకుండా ఎస్ చెప్తున్నాడు. కాతువాకు 2 కథలతో హిట్ కొట్టిన వెంటనే విక్రమ్, తాజాగా జవాన్ లో నెగిటివ్ షేడ్స్ లో కనిపించాడు మకల్ సెల్వన్. ఇప్పుడు మహారాజా, తలైవన్ తలైవి లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ పడ్డాక కూడా మళ్లీ విలన్ రోల్స్ కు సై అంటున్నాడు. హీరోగా చేతిలో 3 సినిమాలున్నా వెట్రిమారన్ అడిగారని సింబు అరసన్లో నెగిటివ్ రోల్ చేసేందుకు రెడీ అయ్యాడు. ఎప్పుడూ హీరోగానే ఏం చేస్తాంలే, బోర్ కొట్టేస్తుందనుకుంటున్న డైనమిక్ హీరోస్ తమలోని వర్స్టాలిటీని బయటకు తీసేందుకు విలన్లుగా చేస్తూ హీరోలను ఢీకొంటున్నారు. నాని, శ్రీకాంత్ ఓదెల ప్యారడైజ్ అనుకున్న టైంకే రిలీజ్ కాబోతుందా? మార్చి 26న న్యాచురల్ స్టార్ సినిమా థియేటర్స్లో సందడి చేయటం పక్కానా? ఏడాదికి 2 సినిమాలతో పలకరించే నాని గత 2 ఏళ్లుగా ఒక్క సినిమాతోనే సరిపెట్టేస్తున్నాడు. ఈ ఏడాది కూడా ఇదే కంటిన్యూ చేయబోతున్నాడా? వరుస హిట్స్ తో జోరు చూపిస్తున్న నాని శ్రీకాంత్ ఓదెలతో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ద ప్యారడైజ్ చేస్తున్నాడు. నా నెక్స్ట్ సినిమాలకు చిల్డ్రన్ దూరంగా ఉండాల్సిందే అంటూ సరిపోదా శనివారం టైంలోనే హింట్ ఇచ్చిన న్యాచురల్ స్టార్ హిట్ 3 నుండే వైలెన్స్ స్టార్ట్ చేశాడు. ద ప్యారడైజ్ లో జడల్గా నెవర్ బిఫోర్ అవతార్లో కనిపించబోతున్నాడు నాని. ఈ సినిమాను ఈ ఏడాది మార్చి 26న రిలీజ్ చేస్తామని రిలీజ్కు ఏడాది ముందే ప్రకటించింది టీం. ఇప్పటివరకు నాని, మోహన్ బాబు, సంపూర్ణేష్ క్యారెక్టర్స్ మాత్రమే రివీల్ చేసింది టీం. కయాద్ లోహర్ హీరోయిన్ గా ఫిక్స్ కాగా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సిందే. ప్యారడైజ్ సినిమా వాయిదా పడొచ్చని ఊహాగానాలు వస్తున్న ప్రతిసారి ఏదో ఒక పోస్టర్ రిలీజ్ చేస్తూ ఖచ్చితంగా మార్చ్లో సినిమా వస్తుందన్న హోప్స్ క్రియేట్ చేస్తోంది టీం. కానీ రీసెంట్లీ టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తున్న బజ్ ప్రకారం ప్యారడైజ్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందట.
ఇప్పటివరకు 60 రోజులే షూట్ కంప్లీట్ చేసుకున్న ఈ ఫిలిం రిమైనింగ్ షూట్ కంప్లీట్ చేయడానికి 2 నెలల టైం పడుతుందట. ఈ లెక్కన మార్చి మొదటి వారంలో ప్రాజెక్టుకు గుమ్మడికాయ కొట్టబోతున్నారు. ఎడిటింగ్, సీజీ వర్క్కు మరింత టైం పట్టే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో బొమ్మ అనుకున్న టైంకి రాదన్నది టీ-టౌన్ ఇన్నర్ టాక్. ఏడాదికి మినిమం 2 మూవీస్ చేసే నాని గత 2 years నుండి ఒక్క సినిమాతోనే సరిపెట్టేస్తున్నాడు. ఈ ఏడాది పక్కా 2 సినిమాలతో వస్తాడు అనుకుంటే ప్యారడైజ్తోనే టైంపాస్ చేసేట్లుగా కనిపిస్తున్నాడు. ప్యారడైజ్ మార్చ్ నుండి పోస్ట్ పోన్ అయితే సుజిత్ దర్శకత్వంలో నటించే బ్లడీ రోమియో ప్రాజెక్టుపై కూడా ఎఫెక్ట్ పడనుంది. మరి ఈ సినిమా అనుకున్న టైంకి వస్తుందా? టీ-టౌన్లో వినిపిస్తున్న రూమర్లకు క్లారిటీ ఇస్తుందా? లెట్స్ సీ. బాలీవుడ్ లో దృశ్యం 3 October 2nd రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశాడు అజయ్ దేవ్గన్. కానీ షూటింగ్ కంప్లీట్ అయిన మలయాళ వర్షన్ సంగతేంటి? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఈ సినిమాపై అంచనాలు పెట్టుకోవద్దని ముందు నుండే దర్శకుడు ఎందుకు చెప్తున్నాడు? క్రైమ్ థ్రిల్లర్స్ లో దృశ్యం ఫ్రాంచైజీ చిత్రాలకు ఎప్పుడూ క్రేజే. ఏ భాషలో వచ్చినా, ఎన్ని సీక్వెల్స్ వచ్చినా సినిమాను ఆదరిస్తూనే ఉన్నారు ప్రేక్షకులు. ఇప్పటివరకు ఈ ఫ్రాంచైజీ నుండి దృశ్యం 1 అండ్ దృశ్యం 2 ప్రేక్షకుల ముందుకొచ్చాయి. మలయాళంలో దృశ్యం 3 కూడా కంప్లీట్ చేశారు జీతు జోసెఫ్. ఈ కథకు క్రియేటర్ ఆయనే కనుక మలయాళంతో పాటు తెలుగు, హిందీలో ఈయన ఇచ్చిన స్టోరీతోనే సినిమాను తెరకెక్కించబోతున్నారు. హిందీలో కూడా అజయ్ దేవగన్ ఈ మధ్యే దృశ్యం 3ని స్టార్ట్ చేశారు. దృశ్యం 2 డైరెక్ట్ చేసిన అభిషేక్ పాఠక్ 3rd ఇన్స్టాల్మెంట్ డీల్ చేస్తున్నాడు. 2026 అక్టోబర్ 2న రిలీజ్ చేయబోతున్నట్లు తాజాగా వెల్లడించారు. షూటింగ్ కూడా పలు ప్రాంతాల్లో శరవేగంగా చిత్రీకరిస్తున్నట్లు బీటన్ వర్గాలు చెప్తున్నాయి. మరి మలయాళంలో గుమ్మడికాయ కొట్టేసిన దృశ్యం 3 సంగతేంటి? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? రీసెంట్లీ దీనిపై క్లారిటీ ఇచ్చాడు జీతు జోసెఫ్. దృశ్యం 3ని ఏప్రిల్లో రిలీజ్ చేస్తున్నట్లు ఓ ప్రైవేట్ ఈవెంట్లో వెల్లడించాడు జీతు జోసెఫ్. అయితే ఈ సినిమాపై అంచనాలు పెట్టుకోకుండా చూడాలంటూ సెలవిచ్చాడు. దృశ్యం ఎంతో మందిని ప్రభావితం చేసిన మూవీ. ఈ ఫ్రాంచైజీకి ఓ ప్రత్యేకమైన వెయిటేజ్ ఉంది. దృశ్యం 3 విషయానికొస్తే భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలు తీసి పక్కన పెట్టి చూడండి. ఏప్రిల్ 1st వీక్లో సినిమా రాబోతోంది అని తేల్చేశాడు జీతు. దీంతో కథలో కొత్తదనం ఉందో లేదోననే డౌట్స్ మొదలయ్యాయి ఆడియన్స్లో. యాక్చువల్లీ దృశ్యం 3తో ఈ ఫ్రాంచైజీకి ఫుల్ స్టాప్ పెట్టేయబోతున్నాడు దర్శకుడు. ఒకే టైంలో రిలీజ్ చేయాలనుకున్నారు, కానీ పరిస్థితులు తారుమారు కావడంతో ఆయా భాషలో డిఫరెంట్ డేట్స్లో వస్తోంది దృశ్యం 3. ఇక తెలుగులో వెంకీతో తెరకెక్కిస్తారో లేక దృశ్యం 3ని ఇక్కడ డబ్ చేస్తారో చూడాలి. యాక్టింగ్ సూపర్. యాక్షన్ సీన్స్ లో డూప్, నో నీడ్. డాన్స్ ఇరగదీస్తాడు, కానీ స్టోరీని సెలెక్ట్ చేసుకోవటంలో ఫెయిల్ అవుతున్నాడు టైగర్ ష్రాఫ్. 5 ఏళ్లుగా హిట్ సౌండ్ వినని ఈ స్టార్ కిడ్ నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు? సౌత్ లోకి ఎంటర్ కాబోతున్నాడా? హ్యావ్ ఎ లుక్. యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ హిట్ అనే సౌండ్ విని దాదాపు 5 ఏళ్లు కంప్లీట్ అయింది. సింగిల్ గానే కాదు, అమితాబ్, అక్షయ్ లాంటి స్టార్ హీరోల సపోర్ట్తో వస్తున్న ఇదే రిజల్ట్. 2020లో వచ్చిన భాగి 3 తర్వాత హిట్ అనే మాట వినలేదు ఈ హీరో. తనకు బాగా అచ్చొచ్చిన ఫ్రాంచైజీ ఫిలిం భాగి 4 గట్టెక్కుతానని హోప్స్ పెట్టుకున్నాడు. కట్ చేస్తే ఈ సిరీస్లోనే అత్యంత పేలవమైన మూవీగా నిలిచిపోయింది. కంటెంట్ లేకుండా ఇంత రూత్లెస్ పర్ఫార్మెన్స్ మేం చూడలేమంటూ తిప్పికొట్టారు నార్త్ ఆడియన్స్. భాగి 4 డిజాస్టర్ తర్వాత టైగర్ ష్రాఫ్ నెక్స్ట్ లగ్జాగలే అనే రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా లక్ష మరో హీరో. ధర్మా ప్రొడక్షన్ బ్యానర్ పై కరణ్ జోహార్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. గుడ్ న్యూస్ ఫేమ్ రాజ్ మెహతా దర్శకుడు. భాగి 4కి కన్నడ దర్శకుడు హర్షకు అవకాశమిచ్చిన టైగర్ ష్రాఫ్ నెక్స్ట్ మరో శాండిల్వుడ్ డైరెక్టర్కు ఛాన్స్ ఇవ్వబోతున్నాడట. అవనే శ్రీమన్నారాయణ ఫేమ్ సచిన్ బి రవితో ఓ మూవీ చేస్తున్నాడని టాక్. సౌత్ ఇండస్ట్రీలో బీటౌన్ హీరోల ఆగమనాలు జరుగుతున్న వేళ టైగర్ ష్రాఫ్ కూడా ఇటువైపుగా ఆలోచిస్తున్నాడని బజ్. బన్నీ, అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీలో క్యామియో అపీరెన్స్ ఇవ్వబోతున్నాడన్న న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. బన్నీ, టైగర్ ష్రాఫ్ ఇద్దరూ మంచి డాన్సర్స్, ఫైట్స్ కూడా ఎరగదీస్తుంటారు. ఈ ఇద్దరి కాంబోలో ఓ సీన్ పడితే సినిమాకు హైప్ అవుతుందన్న ఉద్దేశంతో బాలీవుడ్ హీరోను తీసుకురావాలని అట్లీ అనుకుంటున్నట్లు న్యూస్. అయితే అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు కనుక జస్ట్ రూమర్ అంటున్నాయి బీటౌన్ వర్గాలు. తండ్రి జాకీ ష్రాఫ్ ఆల్రెడీ సౌత్ సినిమాలు చేసిన నేపథ్యంలో టైగర్ ష్రాఫ్ సదరన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నాయి. మూవీ మిక్చర్ల వరకని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. టాక్సిక్ నుండి ఇప్పటి వరకు 4 హీరోయిన్లని ఇంట్రడ్యూస్ చేసిన టీం తాజాగా రుక్మిణి వసంత్ ఫస్ట్ లుక్ రివీల్ చేసింది. మెలీసా అనే క్యారెక్టర్ చేయబోతోంది కాంతార చాప్టర్ 1 బ్యూటీ. ఇక యష్ బర్త్డే పురస్కరించుకుని జనవరి 8న స్పెషల్ ట్రీట్ ఇవ్వబోతోందట టీం.
మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది టాక్సిక్. సంక్రాంతి రేస్లో పోటీ పడుతున్న వన్ ఆఫ్ ద మూవీ నారీ నారీ నడుమ మురారి. శర్వానంద్, సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరో హీరోయిన్స్. జనవరి 14న రిలీజ్ అవుతున్న ఈ సినిమా నుండి మరో సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. భళే భళే బాగుందిలే అనే సాంగ్ వదిలారు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో శ్రీ విష్ణు క్యామియో రోల్ చేశాడు. విష్ణు విశాల్ స్టూడియోస్ సమర్పణలో ప్రియా భవానీ శంకర్ కీ రోల్ పోషిస్తున్న ఫిల్మ్ హాట్స్పాట్ 2. హాట్స్పాట్ మూవీకి కొనసాగింపుగా వస్తున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు విజయ్ సేతుపతి. అశ్విన్ కుమార్, ఆదిత్య భాస్కర్, బ్రిగిడా సాగా నటించిన ఈ అడల్ట్ కామెడీ ఫిల్మ్ని ఈ జనవరిలోనే రిలీజ్ చేయబోతున్నారు.